హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు 10th క్లాస్ లాస్ట్ లెసన్ డెమోక్రటిక్ పాలిటిక్స్ 2లో నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. లెసన్ వచ్చేసి ప్రజాస్వామ్య ఫలితాలు. ఫస్ట్ క్వశ్చన్, ప్రజాస్వామ్యం నుండి ఆశించిన ఫలితాలు ఏమేంటివంటే ప్రభుత్వ నాణ్యత, ఆర్థిక శ్రేయస్సు, అసమానతలు లేకుండా చేయడం, సామాజిక విభేదాలు, సంఘర్షణ, స్వేచ్ఛ మరియు గౌరవం. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం నుంచి ఆశించే ఫలితాలు. ప్రజాస్వామ్యం ఏ విధంగా మెరుగైనది? పౌరుల మధ్య సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది, వ్యక్తుల యొక్క గౌరవాన్ని పెంచుతుంది, నిర్ణయీకరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు తప్పులను, వైరుధ్యాలను పరిష్కరిస్తుంది. మన ప్రజాస్వామ్యంలో పౌరుల మధ్య సమానత్వాన్ని, అంటే ధనిక పేద అట్లా డిఫరెన్షియేషన్ ఏమీ లేకుండా ఎవరికైనా కూడా సమాన అవకాశాలు అనేది ఇస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజాస్వామ్య దేశాలు ఆచరించేవి ఏమిటి? ప్రజాస్వామ్య దేశాలు రాజ్యాంగాన్ని, ఎన్నికలు, పౌరులకు హక్కులను, ఏదైనా సాధించడానికి తగిన పరిస్థితులను మాత్రమే సృష్టించగలదు. ఇప్పుడు మనకి లోన్స్ అవి ఇస్తూ ఉంటారు కదా, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అవి మనకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇచ్చిన తర్వాత మన సొంత కాళ్ళ మీద మనం ఏదైనా మనం మోటివేట్ అయ్యి చేసుకోవడానికి గవర్నమెంట్ మనకి ఎంతో కొంత ఉపాధిని కల్పిస్తుంది. దాన్ని మంచి దాంట్లో పెట్టుకొని మనకై మనం ఉద్యోగాన్ని కల్పించుకునే స్థాయికి ఎదగటం అట్లనమాట. ప్రజాప్రతినిధులు జవాబుదారీలుగా ఉంటారు. ఎవరికి జవాబుదారీగా ఉంటారు? మనకు. అంటే ఎందుకంటే మనం ఓటు వేసి మన తరపున వారిని గెలిపించుకుంటున్నాం కాబట్టి ప్రజాప్రతినిధులు జవాబుదారీలుగా ఉంటారు. పారదర్శకతగా ఉంటుంది. అంటే విధి విధానాల నిర్ణయంలో మనం కూడా ఇట్లా కాదు అలా చేసుకోవచ్చు అనే ఒక విధి విధానాన్ని మనం నిర్ణయించుకోవచ్చు అన్నమాట. శాసన నిర్ణయాలపై బహిరంగ చర్చ జరుగుతుంది. పౌరులకు సమాచార హక్కు ఉంది. అవినీతి రహిత ప్రజాస్వామ్యం యొక్క ఉద్దేశాలే ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య దేశాలు ఆచరిస్తూ ఉంటాయి. నెక్స్ట్, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. 1950-2000 మధ్య అధిక ఆర్థిక వృద్ధి జరిగింది. ఏ సంవత్సరాలలో? 1950 మరియు 2000. ఆర్థికాభివృద్ధి ఏ దేశాలపై ఆధారపడి ఉంటుంది? ఆర్థికాభివృద్ధి ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? ఏంటివంటే ఒక దేశ జనాభా, ఆ దేశ పరిమాణము, ప్రపంచ పరిస్థితి, ఇతర దేశాల సహకారము, దేశం అనుసరించే ప్రాధాన్యతలు. ఇప్పుడు దేశ జనాభా తక్కువ ఉందనుకోండి, మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ అవుతుంది, ఎక్కువ డెవలప్మెంట్ చూడవచ్చు. హై పాపులేషన్ ఉందనుకోండి, అందరికీ మరి ఉన్నవారందరికీ కూడా ఇన్వెస్ట్ చేయాలి కదా. దాంతోపాటు ఒక దేశ పరిమాణము మరియు ప్రపంచ పరిస్థితి. మనం ఇప్పుడు మారకపు విలువైన దేంతో కొలుచుకుంటున్నాం? డాలర్తో కొలుచుకుంటున్నాం కదా. ఇప్పుడు అది దాదాపు 89 రూపీస్ వరకు వచ్చింది. ఇప్పుడు మనం ఆ దేశానికి మనము ఏదైనా వస్తువు ఇంపోర్ట్ చేయాలంటే ఒక రకంగా ఉంటుంది. అక్కడ ఆ దేశం నుంచి మనం వస్తువుని ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, మన కరెన్సీలో నుంచి వాళ్ళ కరెన్సీలోకి మార్చాలంటే $1 పే చేయాలంటే మనము 89 రూపాయలు మన రూపీలోకి కన్వర్ట్ చేసుకోవాలి ఉంటుంది. అప్పుడు మనకి నష్టం జరిగిద్ది. ఓకేనా? ప్రజాస్వామ్యం యొక్క ఆర్థిక ఫలితాలు. ప్రజాస్వామ్యానికి ఆర్థిక వృద్ధి, ఆర్థిక అసమానతలతో సంబంధాన్ని గురించి రుజువులుగా జాగ్రత్తగా సేకరించారు. దక్షిణాఫ్రికాలో ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయంటే 20% మంది ప్రజలు 60% మాత్రమే జాతీయ ఆదాయం వాటా కలిగి ఉన్నారన్నమాట. మిగతా వాళ్ళు పేదరికంలో ఉన్నారు అని. అసమానత, పేదరికాల తగ్గింపు. అసమానత అంటే ఏంటంటే పౌరులందరికీ
సంపదలో సరైన భాగము లభించేలా లేదు. దీన్ని అసమానతలు అంటారు, ఆదాయ అసమానతలు. ప్రజాప్రతినిధుల ఎన్నిక విషయంలో సమాన ప్రాధాన్యత ఉంటుంది. పేదరికం అంటే కనీసం జీవన అవసరాలైన ఆహారం, దుస్తులు, ఇల్లు, విద్య మరియు ఆరోగ్య అవసరాలు తీర్చలేకపోవడాన్ని పేదరికం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. బంగ్లాదేశ్లో సగానికి పైగా ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు. ఏ దేశ ప్రజలు? బంగ్లాదేశ్లోని ప్రజలు సగానికి పైగా, అక్కడున్న జనాభాతో పోలిస్తే సగానికి పైగా పేదరికంలో జీవిస్తున్నారు. కనీస ఆహార అవసరాల కోసం కూడా ఇతర దేశాలపై ఆధారపడి ఉంటున్నాయి. దీంట్లో ఈ 2 వాక్యాలు సరైనవే. నెక్స్ట్, సామాజిక వైవిధ్య సర్దుబాటు. సామాజిక వైవిధ్య సర్దుబాటు చేసుకోవాలంటే మనకి ప్రజాస్వామ్యం అనేది సరిపోతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. అధిక సంఖ్యాకులు అల్పసంఖ్యాకుల అభిప్రాయాల శాశ్వతమైనవి కావు. అధిక సంఖ్యాకుల పాలన అనేది మతం, జాతి, భాషపై ఆధారపడతాయి. పౌరుడు అధిక సంఖ్యాకులలో ఒకనిగా ఉంటే అవకాశం ఉంటుందో అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ఎవరైతే ఎక్కువ మెజారిటీ ఉందో వాళ్ళ నిర్ణయానికి మనం ఆమోదం తెలుపుతాము. మరి అట్లా ఆమోదం తెలిపేటప్పుడు అక్కడ ప్రతి పౌరుడు కూడా భాగస్వామ్యం ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యంగా ఉంటుంది. పౌరుల గౌరవం, స్వేచ్ఛ. ప్రతి వ్యక్తి తోటివారి నుండి గౌరవం పొందాలని కోరుకుంటాడు. కొంతమంది గౌరవంగా చూడడం లేదని కూడా భావిస్తారు. గౌరవం మరియు స్వేచ్ఛ పట్ల మక్కువ ప్రజాస్వామ్యానికి ఆధారము. మహిళలను గౌరవించడం, వారికి సమాన స్థాయి కల్పించడం ప్రజాస్వామ్య సమాజంలో తప్పనిసరి. ఈ 3 వాక్యాలు కూడా సరైనవి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సమాన హోదా, సమాన అవకాశాల కోసం వెనుకబడిన, వివక్షతకు గురైన కులాల వాదనలను భారతదేశంలోని ప్రజాస్వామ్యం బలపరిచింది.